ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా వాకాడు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఆవరణంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలతో 2 రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా అధ్యక్షులు రమారెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గతంలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపామని, ఆ తరువాత 2 రోజుల పాటు గేటు వద్ద ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీనిపై ఆర్టీసీ మేనేజ్మెంట్ లో ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. 1/19 సర్క్యులేషన్ అమలు కోసం అక్రమ సస్పెన్స్లు, ఉద్యోగస్తుల హెల్త్ కార్డ్స్, మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా 31 డిమాండ్లతో తామిచ్చిన మెమోరాండంను దశల వారీగా పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువిఎస్ మాన్యం, ప్రచార కార్యదర్శి ప్రశాంత్, నౌషద్, సంగీతం పోలయ్య, భాస్కర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్ రిమూవల్ గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను మహిళా ఉద్యోగులు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలి. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి. 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లు 150 రూపాయల నుండి 400 రూపాయలకు పెంచాలి. 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లను 150 రూపాయల నుంచి 400 రూపాయలకి పెంచాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయాలి. మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వాకాడ్ డిపో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వై శ్రీనివాస్ గారి నాయకత్వం, రమణారెడ్డి గారి నాయకత్వంలో విలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా 1/19 సర్క్యులర్ అమలు కోసం, అక్రమ సస్పెన్షన్లు నిలుపుదల చేయడం కోసం, ఉద్యోగులకి హెల్త్ కార్డుల విషయంపై, మహిళా ఉద్యోగులకి పిల్లల సంరక్షణ సెలవుల కోసం ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగం 31 డిమాండ్లతో కూడిన ఈ మెమరాండంలో 31 పరిష్కరించాలని దశల వారీగా గతంలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేశాం. ఇప్పుడు 28, 29వ తారీఖున రిలే నిరాహార దీక్ష చేపట్టాం. దీనికి కూడా స్పందించకపోతే రాబోయే రోజులు ఇంకా ముందుగా డిసిషన్ తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. ఎం చెంచులయ్య, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా అధ్యక్షులు రమారెడ్డి గారు, మా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశాలతో మేము గతంలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపాము. తర్వాత 2 రోజులు గేట్ ధర్నాలు పెట్టి నిరసన తెలిపాము. దాని మీద మేనేజ్మెంట్ వారు ఎటువంటి స్పందన మాకు కనపరచలేదు. కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలో భాగంగా 28 ఏప్రిల్ 25, 29 ఏప్రిల్ 25న 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసేదానికి ఆదేశాలతో మేము ఈరోజు వాకాడ్ డిపో నందు రిలే నిరాహార చేపట్టి మేము ఇచ్చినటువంటి మెమోరాండ్ని వెంటనే పరిశీలించాలని చెప్పేసి రిలే నిరాహార చేస్తున్నాము. ఈ రిలే నిరాహారకు కూడా స్పందించకపోతే మేము రేపు జరగబోయే కార్యక్రమాలకు, మేము చేసే ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు మేనేజ్మెంటే బాధ్యత వహించాలి. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.